నువ్వు పెట్టిన ఈ చిన్న ముద్దు నా మనసులోని బాధనంతా తీసేసింది. నీకు అభ్యంతరం లేకపోతే రోజు నాకిలా ముద్దులిస్తావా? అది అది తను ఒక పెద్ద స్కూల్లో చదువుతుంది. ఓహో, తన క్లాస్లో ఏ ర్యాంకు? నేను సెకండ్ ర్యాంకు, మా శ్రీధర్ 5th ర్యాంకు. మరి మీ కృష్ణవేణి ఏ ర్యాంకు? ఫ్రెండ్, నీకు ఫోన్. హలో, ఎలా ఉన్నావు అమృత? అవును, మీ వెంకట్రావు అంత్యక్రియలు జరిగిపోయాయి కదా? రే, ఏం కావాలరా నీకు? నీకేం కావాలో చెప్పు. నీ చెల్లి నందినియా లేక దాని కూతురా? ఎవరు కావాలో చెప్పు. మీ వెంకట్రావు డెడ్ బాడీ ఇచ్చినట్లు వాళ్ళని పంపిస్తాను. ముందు మీ చెల్లి శవం కావాలా లేక దాని కూతురు శవం కావాలా? రే చక్రధర్, ఎందుకు నువ్వు నన్ను టార్గెట్ చేసుకున్నావు? నా చెల్లి కుటుంబాన్ని దగ్గర పెట్టుకున్నావు. అసలు నీకేం కావాలి? ఆదికేశవులు కావాలి, ఆదికేశవులు కావాలి, కావాలి, కావాలి. ఇస్తావా? ఆదికేశవులు ప్రాణం కావాలి, ప్రాణం కావాలి, 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 కావాలి. తీసుకొస్తావా? చెప్పు, 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 చెప్పు. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఇంకా నువ్వు ఆ ఫ్యామిలీని టార్గెట్ చేసావా? అమృత, నాకు ఫోన్లో మాట్లాడి టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. నీ చెల్లి దాని కూతురు కావాలంటే ఆ ఆదికేశవులు ప్రాణం తీసుకురా. హలో, హలో చక్రధర్. రే, చక్రధర్, నీకు చిన్నమదన ఏమైనా చితికిందా? రేఖ, ఏంటి వెటకారంగా ఉందా? అదే నేను అడుగుతున్నాను. మన దగ్గర లేని అమృత చెల్లి దాని కూతురు మన దగ్గర ఉన్నారని చెప్తున్నావు. వాళ్ళ అడ్రస్ దొరక్క మన వాళ్ళంతా పిచ్చోళ్ళలా తిరుగుతున్నారు అవతల. రేఖ, మనకిప్పుడు అమృత ముఖ్యం కాని దాని చెల్లెలు కాదు. ఇక్కడ లేని చెల్లిని ఉందని అబద్ధం చెప్పినా చాలు, అది భయంతో గడగడలాడిపోతుంది అక్కడ. ఇప్పటికే వెంకట్రావుని చంపేశాం, రేపు చెల్లెల్ని దాని కూతుర్ని కూడా చంపేస్తామని భయంతో ఆ అమృత గత్యంతరం లేక ఆదికేశవుని తీసుకొని ఇక్కడికి రావాల్సిందే. రాణి, దాన్ని ఆ ఆదికేశవుల్ని ఇద్దరిని ప్యాకేజ్ కింద చంపేస్తాను.
వెళ్ళండమ్మా వెళ్ళండి. కార్యక్రమాలన్నీ బాగా జరిగేటట్టు చూడండి. వెళ్ళండి. అలాగే సార్. ఆ. ఇదిగో విజయభాస్కర్, ఆ. ఏంటి హడావిడి చేస్తున్నావు? ఇక్కడ జరిగేది సీమంతం కాదు, దాని చావు. మర్చిపోయావా? జేబులో పాయిజన్ పెట్టుకొని తిరుగుతున్నాను. నేనెలా మర్చిపోతాను కీర్తి? అది సరే, ఏంటి ఈ డెకరేషన్ అంతా? దాని చావు కూడా ఇంత ఆర్భాటం అవసరం అంటావా? నువ్వు అన్ని తెలిసి కూడా పిచ్చి పిచ్చి ప్రశ్నలేస్తావేంటి కీర్తి? ఇప్పటికే నా పెళ్ళం ఆ నీరజ మనల్ని పూర్తిగా నమ్మేశారు. ఆ శర్వాణి కూడా నమ్మాలంటే ఈ ఆర్భాటం తప్పదు. నాన్నా నాన్నా, ఇది ఎక్కడ పెట్టమంటావు? ఇదిగో రవీంద్ర, నీకు తెలియకుండానే నువ్వు ఈరోజు పెళ్లి కొడుకు అయిపోయావు. నా బతుకొచ్చాడా? నేను పెళ్లి కొడుకునేంటి కీర్తి? ఆ నీర్జను చంపడం కోసం చూడు ఎన్ని వేషాలు వేయాల్సి వస్తుందో. అవును, నీరు చెక్కడా? నీరజా, నా జీవితంలో ఇలాంటి సంతోషకరమైన రోజు ఒకటి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు అత్తయ్య. నిజంగానే నా రోజు శర్వాణి మేడంని పోలీస్ స్టేషన్లో కలిసి ఉండకపోతే ఈ రోజు నేను ఎలా ఉండేదాన్నో, నా జీవితం ఎలా ఉండేదో తలుచుకుంటేనే భయం వేస్తుంది. నీరజా, ఈ రోజు నువ్వు కన్నీళ్లు పెట్టుకోకూడదు. మా ఆయన, నా కొడుకు అందరూ మారిపోయారు. మనకు మంచి రోజులు మొదలయ్యాయి. ఇలాంటి టైంలో మనం సంతోషంగా ఉండాలి కాని బాధపడకూడదమ్మా. అవునత్తయ్య, ఇప్పటికీ నేను కన్నీళ్లు కారిస్తే నా కన్నీళ్లకు విలువుండదు. నిజంగా శర్వాణి మేడం అండ మనకు లేకుంటే ఈ రోజు ఇంట్లో ఇంత మంచి వాతావరణం ఉండేది కాదు. నేనెప్పటికీ మేడంకి రుణపడి ఉంటాను అత్తయ్య. ఇదిగో విజయభాస్కర్, ప్లాన్ పక్కాగా అమలాపాలి. మనం మర్డర్ చేశామన్న సంగతి మూడో కంటికి కూడా అనుమానం రాకూడదు. అర్థమైందా? కనీసం శర్వానికి కూడా అనుమానం రాదు. సరేనా?
ఇదిగో విజయభాస్కర్, కొంపదీసి ఇది మన పన్నాకం పసిగట్టలేదు కదా? చాచా, ఆ ఛాన్సే లేదు కీర్తి. అంత పర్ఫెక్ట్ గా ఎలా చెప్తున్నావు రవీంద్ర? ఎలాగా? ఆ శర్వానికి మనమేదో కొత్త పన్నాగం పండుతున్నామన్న విషయం తెలిసిపోయింటే ఈ పాటికి మన ముగ్గురిని పరిగెత్తించి తన్నేది. అందుకే శర్వాణి అంత కూల్గా ఉంది. ఏడిసావ్. ఇదిగో విజయభాస్కర్, జాగ్రత్త. తేడా వస్తే ఆ నీరజకు శర్వాణి విషం తినిపించడం కాదు, ఆ శర్వాణి మనకు విషం తినిపిస్తుంది. మేడం, మేడం, నీరజ, నీకిప్పుడు హ్యాపీయే కదా? చాలా సంతోషంగా ఉంది మేడం. అవును, మీరొక్కరే వచ్చారు? రేణుక గారెక్కడా? తను రావాలనే ట్రై చేసింది నీరజ, కానీ లాస్ట్ మూమెంట్లో విపరీతమైన హెడేక్. ఇదిగో మా రేణునే ఫోన్ చేసింది. రేణు, ఇదిగో నీరజకిస్తున్నాను. రేణుక గారు, సారీ నీరజ, ఫంక్షన్కి రావాలనున్నా చాలా హెడ్ఏక్ గా ఉండడం వల్ల రాలేకపోతున్నాను. లేదు నీరజ, నేను శర్వాణితో పాటు వచ్చి నీ సీమంతం దగ్గరుండి చూడాలనుకున్నాను. విపరీతంగా హెడ్ఏక్ రావటం వల్ల నాకు రావాలనున్నా రాలేకపోయాను. మేడం, మీరు రాలేనందుకు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. మీ ప్రేమాభిమానాలు ఎప్పటికీ నాకు ఇలాగే ఉండాలి. రేణు, నువ్వు నీరజ గురించి ఏం బెంగ పెట్టుకోకు. కావాలంటే రేపు నీరజని మన ఇంటికి తీసుకొస్తాను. నువ్వు టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకో. అలాగే శర్వాణి, ఫంక్షన్ అయిపోగానే నువ్వు త్వరగా వచ్చేయ్. బాయ్.
సత్యవతి గారు, త్వరగా మీ కోడల్ని తీసుకురండి. అలాగే కీర్తి, ఇదిగో ఇప్పుడే తీసుకొస్తున్నాను. త్వరగా త్వరగా, ఆలస్యమైతే దుర్ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. ఇదిగో శర్వాణి, దుర్ముహూర్తం వస్తుందంట. పదమ్మా తీసుకెళ్దాం. పదండి. నీరజ, పద. మళ్ళీ జన్మంటూ ఉంటే మీకు తోబుట్టువుగా పుడతాను మేడం. నీరజ, నువ్విలా ప్రతిసారి నన్ను పొగట్టం నాకు నచ్చడం లేదు. ఇవి పొగట్టులు కావు మేడం, మీ మీద నాకున్న అభిమానం. నాకింతకంటే ఎక్కువగా మీ మీదున్న అభిమానాన్ని వ్యక్తపరచడం రాదు. సరే, ఇప్పుడు ఏం జరిగిందని కన్నీళ్ళు పెడుతున్నావు? నీకు నా మీద ఎంత అభిమానం ఉందో నాకు నీ మీద కూడా అంతే ప్రేముంది. పద, అందరు రెడీగా ఉన్నారు. నా బ్రతుకు చెడా, ఈ యాక్టింగ్ చేయలేక చస్తున్నాను. ఒరే రవీంద్ర, నీ భార్య మెళ్ళో దండ వేయరా. రే సోంపేరి, ఎక్స్ప్రెషన్ మార్చు. శర్వాణి కంట్లో పడితే తేడా వస్తుంది. ఆలోచిస్తున్నావేంట్రా? కోడలి మెళ్ళో దండ వెయ్యి. నీ సిగ్గు సింగారం కాను. ఇదిగో నీరజ, నీ ఆయన సిగ్గుపడుతున్నాడమ్మా. రవీంద్ర, సిగ్గుపడింది చాలు, వెళ్ళు.
ఇక్కడ బయట కనబడేదొకటి లోపల జరుగుతుంది ఇంకొకటి. పాపం నీరజ నా దేవుడే కాపాడాలి. చక్రధర్ అనేవాడు ఈ రోజు నుండి ఇక లేడు.